ఎవరైనా నువ్వు? సార్, ఈరోజు జరుగుతున్న కుర్రకారు షూటింగ్లో నేను సెకండ్ హీరోగా చేయబోతున్నాను. మా యూనిట్ ఇంకా రాలేదా సార్? సెకండ్ హీరో అయితే మాత్రం హీరో ఎంత పొద్దున్నే తగలడుద్దా? వెళ్ళి ఎల్లవాయి చెప్పావు కానీ వెళ్ళు, ఒక గంట ఆగిరా. ఎల్లవాయి బాబు, నువ్వు చెప్పేది నీకే. హీరో అంట హీరో, తోడు హీరోనే. సార్ కీస్ ఇవ్వండి, పార్క్ చేస్తాను. ఓకే. హలో. ఒరేయ్, అసలు ఏం తెలుసురా నీకు పోలీసుల గురించి? మా పోలీసులు పగలనక రాత్రనక మా ప్రాణాలు అడ్డం పెట్టి మిమ్మల్ని కాపాడుతున్నా. అసలు మేము లేకుండా మీరు ఒక్కరోజు కూడా బ్రతకలేరురా. మీరు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మేము లేకుండా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరురా. ఎవరతను? అమరని కొత్త ఆర్టిస్టు, మంచి టాలెంట్ ఉన్న కుర్రాడు. ఓహో, వింతగా ఉంది. ఏం పేరన్నా? అమర్ సార్. ఇతన్ని చూస్తుంటే నా ఎర్లీ డేస్ గుర్తొస్తున్నాయి. సార్ షార్ట్ అడి. సరే పద. ఏంటి సర్వం పోగొట్టుకున్న వాళ్ళు అలా కూర్చున్నారు? ఒక్క అవకాశం పోతే జీవితం అంతటితో ఆగిపోతుందా? అలా చెప్పండి సార్, నేను ఎంత చెప్పినా వినట్లేదు వాడు. అమర్, ఇటు చూడు. బాధపడుతూ కూర్చుంటే ఎలా? లే, నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. నేను చెప్పేది విను. ప్రయత్నించి ఓడిపోకూడదు, ఎలాగైనా సాధించాలి. ప్రయత్నించకపోవడమే ఓటమంటే. ఓటమంటే మరేంటో కాదు. ప్రయత్నాన్ని ఆపామంటే ఓటమిని ఆహ్వానించినట్లే. లే అమర్, ప్రయత్నించు. అసలు నాకేమీ అర్థం కావట్లేదు సార్. ప్రయత్నంలో నా లోపమేం లేదు. లే అమర్, ప్రతి ఓటమి గెలుపుకు పునాది అవుతుంది. లే, ప్రయత్నించు. అసలు మనం హైదరాబాద్ వచ్చిన మొదట్లో మోసపోయినప్పుడే మనం ఇంటికి వెళ్ళిపోదారా అంటే, కాదు ఇక్కడే ఉండి పోరాడదామని చెప్పిన నువ్వు ఇలా తిరిగ్గా మాట్లాడతావా? ఏమైందిరా నీ ధైర్యం అంతా? అప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరురా. ఏంట్రా పరిస్థితులు? పరిస్థితులు ఏ మార్పు రాలేదు, నీలోనే మార్పు వచ్చింది. ఏంటి తమ్ముడు? ఈ ఏరియాకి నువ్వు కొత్త? ఈ ఏరియా సంగతి నీకు తెలియదు అనుకుంటానా?
చూడటానికి చాలా నీట్గా ఉన్నావు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా ప్రేమిస్తే ప్రాణం ఇస్తారు, తేడా వస్తే ప్రాణం తీస్తారు. కాబట్టి ఇప్పటికే నీకు మ్యాటర్ అర్థమైంది అనుకుంటాను. నువ్వేమో మా కాలనీలో అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసావంటగా. నీ గుండె ధైర్యానికి మెచ్చాను. మర్యాదగా నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోలేదనుకో, నీ ప్రాణాలు వీడు గరీబుడు, వీడేం చేస్తాడులే అనుకుంటున్నావేమో. హ? నా సంగతి నీకు పూర్తిగా తెలియదు. నీ బాబు ఎమ్మెల్యే కావచ్చు, కోటీసుడై ఉండొచ్చు, కానీ నేను పట్టించుకోను. నీకు సరిగ్గా 12 రోజులు టైం ఇస్తున్నాను. నీ బాబుకు చెప్పుకుంటావో, వాడి బాబుకు చెప్పుకుంటావో నాకు అనవసరం. వెల్ డన్, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎలా ఉన్నా? బాగానే ఉన్నా కొనాలి. నీతో కొంచెం పని ఉండి వచ్చాను. అది నీ పని అయి ఉండదు. నీకు ఎన్నోసార్లు సింగర్ గా రికమెండ్ చేస్తానన్నాను. ఆ అవకాశం నువ్వు కావాలని దూరం చేసుకుంటున్నావు. అలానేం కాదు, కాకపోతే రికమెండేషన్తో పైకి రావడం అనేది నాకెందుకో ఇష్టం లేదు. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ప్రస్తుతానికి ఆ విషయాలని పక్కన పెడదామా? ఇప్పుడు వాటి గురించి అనవసరమైన డిస్కషన్ ఎందుకు? చాలా రోజుల తర్వాత కలిసాం, హ్యాపీగా మాట్లాడుకుందాం. ఓకే ఓకే, ఇంకా నీలో మార్పు రాలేదన్నమాట. ఆ? నువ్వు మారవరా? సర్లే, ఇంతకీ నీకు హెల్ప్ వద్దా? నాకేమైనా హెల్ప్ చేయాలనుకుంటే నాకు 3 ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళకి హెల్ప్ చేస్తే నాకు హెల్ప్ చేసినట్టే. ఎవర్రా వాళ్ళు? వీళ్ళే నా ఫ్రెండ్స్. హలో, నమస్తే సార్. నమస్తే నమస్తే. ఈజ్ మిస్టర్ అమర్. హలో సార్, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. అవును సార్, నేను ఆర్టిస్ట్గా ట్రై చేస్తున్నాను. ఓహో, ఇతనేమో కార్తిక్. హలో. హలో సార్. ఇతను జీతు. హలో హాయ్. సార్. వీళ్ళు ముగ్గురు ఎంతో టాలెంట్ ఉండి దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి సిటీకి వచ్చారు. కానీ వచ్చి రావడంతోనే ఓ మోసగాడి చేతిలో సర్వం పోగొట్టుకున్నారు. అలాంటి సమయంలోనే నాకు పరిచయం అయ్యారు. కునాల్, నువ్వే వీళ్ళకి ఏదైనా అవకాశం ఇప్పించాలి. ఓకే గాయ్స్, నేను మీ అందరినీ ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తాను. బట్ మీరు ముందు ఒకటి నేర్చుకోవాలి. అదేంటంటే, ఇక్కడ అవకాశాలు ఇచ్చే వాళ్ళకంటే మోసం చేసే వాళ్ళే ఎక్కువగా కనిపిస్తారు. వాళ్ళ బారిన మీరు పడకుండా జాగ్రత్తగా ఉండండి. ఓకే సార్. ఓకే సార్. షార్ట్ రెడీ. వస్తున్నాను. ఈశ్వర్, ముందు వెళ్ళి సిన్సియర్గా ప్రయత్నించమను. అప్పటికీ అవకాశాలు రాకపోతే నా హెల్ప్ ఎలాగూ ఉంటుంది. ఓకే, వస్తాను. థ్యాంక్ యూ కునాల్. థ్యాంక్ యూ. ఓకే గాయ్స్, బాయ్. థ్యాంక్ యూ సార్. నేను చెప్పాను కదా, కునాల్ మనకు తప్పకుండా హెల్ప్ చేస్తాడు. మీరు ఇక్కడే ఉండండి, నేను లోపలికి వెళ్ళి మీ గురించి చెప్పొస్తాను. సరే. సక్సెస్, గ్రాండ్ సక్సెస్. కాబోయే సూపర్ స్టార్ అయ్యా నువ్వు. ఏంటి సార్, డైరెక్ట్ గారు ఒప్పుకున్నారా? ఒప్పుకున్నారా? లోపల కృష్ణవంశీ మీ ఫోటోలు చూడగానే ఫ్లాట్. కృష్ణవంశీ గారా? ఖడ్గం, నిన్నే పెళ్ళాడతా, మురారి 100% ఆయనే. రవితేజ, ప్రభాస్, శ్రీకాంత్ వీళ్ళతో సినిమాలు తీసి బోర్ కొట్టిందట. కొత్త వాళ్ళ కోసం వెతుకుతుంటే లక్కీగా నువ్వు దొరికావు. యువర్ లక్కీ. వాళ్ళలాగే నువ్వు కూడా స్టార్ అవ్వడం ఖాయం. ఒరే అమర్, కంగ్రాచులేషన్స్ రా. Thank you రా. మొత్తానికి నువ్వు గోల్డెన్ ఛాన్స్ కొట్టేసావురా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్. సరే చూడు, మీ వాడు ఇక్కడే వెయిట్ చేస్తుంటాడు. ఇంతలో మన ఇద్దరం వెళ్ళి నా గిఫ్ట్ సంగతి ఎందుకు చూద్దాం. అంతవరకు నువ్వు ఇక్కడే వెయిట్ Okay, చేస్తుండు. ఓకే ఓకే.